ఎల్ల నరేష్ మాట్లాడుతాను. 18 మిలియన్స్ ఫాలోవర్స్ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్ ఓల్గో వీడియో. థ్యాంక్ యూ. ఇలాంటి సినిమా నేను చూసినందుకు నా జన్మ ధన్యమైందన్న. అసలు ఈ సినిమాలో ఒక భక్తుడి కోసం ఒక శివుడు వాళ్ళ అమ్మకి తలకోరి పెడతారన్న చనిపోయినప్పుడు. అది మాత్రం ఒక వేరే లెవెల్. ఒక శివుడే వచ్చి ఒక భక్తుడు వాళ్ళ తల్లికి తలకోరి పెట్టినప్పుడు ఆ సీన్ చూడాలి. మీరు యాడ్సప్ అన్న. మామూలుగా ప్రతి ఒక్క దగ్గర గుమ్మడికాయలు సాక పెడతారు అండ్ ఇందులో దిష్టి ఇస్తారు. మన ఒక విలన్ తలకాయతో దిష్టి ఇచ్చినప్పుడు కింద పడేటప్పుడు సీన్ ఉంటుంది. అదొక వేరే లెవెల్. ఫస్ట్ హాఫ్ త్రిశూలం ఫైట్స్ ఉంటుంది, అది మాత్రం వేరే. క్లైమాక్స్ లో ఒక సీన్ ఉంటుంది, త్రిశూలం బట్టి గన్తో కాల్చినప్పుడు, అది వేరే లెవెల్. అఖండ 2 నచ్చింది. అఖండ 1 ఎక్కడ, అఖండ 2 సూపర్, అఖండ 2 సూపర్ డూపర్ హిట్. దీనికి మించిన సినిమా రాలేదు. ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా మీకు కనిపించేది ఒక మతం, ఈ దేశంలో కనిపించేది ధర్మం, సనాతన హైందవ ధర్మం. అంత బరువు ఉంది, గుండె బరువుగా అయిపోయింది ఫస్ట్ టైం. ఇంకొకటి స్పెషల్ గా చెప్పాలి ఇది, ఎందుకు అంటే ఫస్ట్ టైం అన్న బోయపాటి గారి సినిమాలో ఏడుస్తామని ఎప్పుడు అనుకోలేదు నేను. బోయపాటి గారు ఏడిపించారు సినిమాలో అన్న. నాకు ఇప్పటికీ ఎమోషనల్ సీన్స్ ఇంకా గుండె భారీగా ఉంది. ఎందుకు అంటే అమ్మతో సెంటిమెంట్ పెట్టాడన్నా. మనకు ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ లో చూసాం, కన్న కొడుకు అమ్మను వదిలేసి వెళ్ళిపోయాడు అని. దానికి కొంచెం యాడ్ ఆన్ గా ఇక్కడ పెట్టాడన్నా కంటిన్యూయేషన్ అమ్మతో. అన్న బోయపాటి ఏడిపించారన్నా. నాకు నిజంగా ఆ సీన్, ఆ ఎమోషన్ నుంచి బయటికి రాలేకపోతున్నా. చాలా చాలా అంటే చాలా ఎమోషనల్ గా పెట్టారు ఆ సీన్ మాత్రం. ఇంకొకటి ఫైట్ లో ఎవరు ఉన్నాయి, గ్రాఫిక్స్ బాగాలేవు అన్న. పంచభూతాలు ఆధీనంలో ఉన్న అఘోరా ఎలా ఉంటాడన్నా. త్రిశూలం చేతిలో పట్టుకొని శివయ్య నడిస్తే ఎలా ఉంటుందన్నా, అలానే ఉన్నాయి ఫైట్లు. నెగిటివ్ గా స్ప్రెడ్ చేసిన వాళ్ళకి నేను ఒకటే చెప్తా, మీకు సనాతన ధర్మం గురించి గాని మన హైందవ ధర్మం గురించి గాని ఏమీ తెలీదు. గమ్మున వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోండి. బాలయ్య ఫైట్లు కావన్నా అవి. అఘోరా రుద్రతాండవం చేపిస్తున్నాడు అన్న. ఇంకొకటి ఫైట్లు అంటే గుర్తొచ్చింది, ఫైట్ చేసుకుంటూ రుద్రతాండవం మన శివరామరాజు సినిమాలో హరికృష్ణ గారు డాన్స్ చేస్తారు కదన్నా. నేను వెయిట్ చేస్తున్నా, మా ఫ్రెండ్స్ కి చెప్తానే ఉన్నా, ఒక్క సీన్ ఒక్క డాన్స్ అలా పడితే చాలు, ఇంకేం అక్కర్లేదని అన్న. ప్రీ క్లైమాక్స్ దగ్గర తాండవం ఆడతాడు బాలయ్య, అఘోరా రూపంలో తాండవం ఆడతాడు, చాలన్నా. ఇంకేం లేదు. త్రిశూలం పైన పట్టుకొని శ్రీచక్రం గిర్ర 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 తిరుగుతుంటే మబ్బుల్లో హనుమంతుడు, బాలయ్య రూపంలో శివుడు కనిపిస్తుంటే అన్న వెంట్రుకలు నిక్కబడుచుకుంటాయి, గుండె భారీ అయిపోతుంది, నోట్లోంచి మాటలు రావు. నిజంగా దేవుడు ముందు నిల్చున్నావా అనిపిస్తుంది అన్న. సినిమా గురించి నెగిటివ్ గా చెప్పేది ఏం లేదన్న. నేను ఎస్పెషల్లీ హైలైట్ చేసేది మాత్రం అమ్మతో పెట్టిన ఆ సీన్లు, అది ఆ ఎమోషన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. బోయపాటి సినిమాలో ఏడుస్తామైతే ఎప్పుడు అనుకోలేదు. సినిమా అంటే ఏం కావాలి సార్? బాలయ్య బాబు మీకు ఏం కావాలి? బాలయ్య బాబు సినిమా పేరు పెట్టి సినిమా తీసి సూపర్ హిట్ సినిమాలన్నీ తిరుగులేవు. బాలకృష్ణ గారి బోయపాటి తప్ప ఎవరు హ్యాండిల్ చేయలేరు. బాలకృష్ణ గారిని ఒక బోయపాటి గారు హ్యాండిల్ చేయగలరు. ఈ సినిమా బాలయ్య తప్ప ఎవరు తీసిన సినిమా మాత్రం ఎవరికి, ఈ సినిమా అసలు ఎవరికి ఆనందం కూడా ఈ సినిమా ఒక బాలయ్య బాబు అంతది. ఈ సినిమా అంత బాగుంది అఖండ సినిమా. బ్రో బోయపాటి గారు మీ మాసుకు రారు సాటి, మీకు లేరు పోటీ అంతే. అందరూ కొడతారు స్థలం, మీరు పట్టిన త్రిశూలం. ఈ సినిమాకి ఆయుధం త్రిశూలమే. ఏమనైనా త్రిశూలం బాలయ్య సంపకం గిర్రా 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 తిప్పదు అసలు ఒక్కొక్కరిని. బుర్ర పాడైపోయింది సినిమా మాత్రం. అట్లా ఉంది సినిమా ఇది. బోయపాటి గారు మీరు పుట్టింది బాలయ్య బాబు కోసమే. బాలయ్య బాబు పుట్టింది బోయపాటి గారు బి గోపాల్ గురించే. వీళ్ళిద్దరి కోసం పుట్టింది బాలయ్య బాబు. బోయపాటి గారు బి గోపాల్ పుట్టింది మాత్రం బాలకృష్ణ కోసమే. ఇంకెవ్వరు సినిఫీలో ఏ డైరెక్టర్ బాలకృష్ణ గారిని ఆపలేరు కూడా. పట్టు హైందవ ధర్మాన్ని చాలా చక్కగా చెప్పారు. ఇంతవరకు ఇంత బాగా చెప్పిన సినిమా ఏమీ లేదు. వేరే సినిమాతో కంపేర్ చేయకండి. ఇది హైందవ ధర్మం. ధర్మం మనల్ని మనం ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. సూపర్ సినిమాలో ఎక్కడ తగ్గలేదు ఈ బోయపాటి గారు. మరి మీరు హీరో డేట్స్ తీసుకోకండి.
బాలకృష్ణ గారు మీరు వేరే ఏ డైరెక్టర్ కి డేట్స్ ఇవ్వకండి, మీరే 10 పార్ట్ వరకు తీయాలి. 10 అఖండ 10 వచ్చే వరకు తీస్తూనే ఉండాలి మీరే. ఫస్ట్ మొట్టమొదటి సినిమా సంక్రాంతి అందరికీ లేట్ గా వస్తుంది నెక్స్ట్ మంత్, కానీ ఇప్పుడే వచ్చేసింది పండుగ. సంక్రాంతి వరకు ఇదే దుమ్ము దులుపుతుంది. వేరే సినిమాలు ఎవరు రిలీజ్ చేసుకోకండి. మీరు చేసుకుంటే అఖండ ముందు మీ సినిమాలు ఆడవు, 100% ఆడే ఛాన్సే లేదు. థియేటర్ అయితే ఖాళీ లేవు. సినిమా అయిపోయిందని చెప్తే కానీ లేగట్లేదు, ఇంకా ఉందేమని చూస్తున్నారు జనాలు. సూపర్ బోయపాటి బోయపాటి బోయపాటి. గాడ్ ఆఫ్ గాడ్స్ ఒక సీన్ ఉంటది, యూ కాంట్ బిలీవ్. అక్కడ శివుడు డాన్స్ చేస్తుంటాడు, ఇక్కడ బాలయ్య బాబు డాన్స్ చేస్తాడు. మీరు ఒక గూస్ బంప్స్ వస్తాయి మాట. బోయపాటికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. తమన్ బీజిఎం కి ఇంకా అసలు మీరు మంత్రముగ్ధులు అయిపోతారు. ఆయన అటు మాస్ సాంగ్స్ కి ఇటు భక్తి బీజిఎం కి అన్నిటికి సినిమాలో ఒక సాంగే ఉంటది, విచ్ ఈస్ ఓకే ఓకే. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం బిట్ లాగ్ అంటారు, కానీ అది అవసరం, సినిమాకి అవసరం. ఒక ఫ్యామిలీ ఆడియన్స్ కి, కిడ్స్ కి డిసెంబర్ మొత్తం ఎలాగ మనకి క్రిస్మస్ వస్తుంది, జనవరి 14 వరకు బాలయ్య బాబుకే రికార్డ్స్ అన్ని స్వీప్ చేస్తాడు. సింహం కొంతసేపు స్లీప్ చేసింది, రికార్డ్ స్వీప్ చేస్తుంది. వీ కేర్ అబౌట్ బాలయ్య. మేము బాలయ్య బాబుకి నేను ఇందాక చెప్పినట్టు ఫ్యామిలీ డాక్టర్స్ ఉంటారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు. మేము బాలయ్య బాబు నందమూరి ఫ్యాన్స్, ఫ్యామిలీ ఫ్యాన్స్, హార్డ్ కోర్ ఫ్యాన్స్, బాలయ్య బాబు బాగు కోరే ఫ్యాన్స్. జై బాలయ్య, జై జై బాలయ్య. సొల్యూషన్ దొరుకుతుంది అని చెప్పగలిగిన గొప్ప డైరెక్టర్ అండి. మన సనాతన ధర్మాన్ని ఎంత మంచిగా చెప్పాడు అంటే, మనము చెట్లను పూజిస్తాము, పుట్టలను పూజిస్తాము, ఆవులను పూజిస్తాము, ఇంత గొప్ప సనాతన ధర్మాన్ని మీరు ఎందుకు పట్టించుకోవట్లేదని చెప్పేసి ఎంతో ప్రతి ఒక్కళ్లకు, ఈ తరం పిల్లలకు, ఈ ముఖ్యంగా ఇప్పటి జనరేషన్ వాళ్లకు, మన జనరేషన్ వాళ్ళ అందరికీ మన ధర్మాన్ని గొప్పదనాన్ని ఎట్లా చూపించాడంటే ఇది బోయపాటికే సాధ్యమండి. మరి బాలయ్య బాబు యాక్షన్ కంటే మెసేజ్ రూపంలోనే కనపడ్డాడు తప్పించి శివుడి పోర్షన్, శివుడి వేషము, తర్వాత నరసింహస్వామి అసలు ఒక డైలాగ్ చెప్పిండండి, అమ్మ పాలు తాగిన వాడు రోగిష్టి కాలేడు, డబ్బా పాలు తాగిన వాడు ఆరోగ్యంగా ఉండలేడు అనే ఒక వర్డ్ ఇచ్చిండండి. అసలు ప్రతి ఒక్కళ్లకు ఇది కనువిప్పు కావాలి. అందరూ పిల్లలకు పాలు ఇవ్వద్దు, బయట నుంచి కలుపుదామనే ఆలోచనని తీయగలగాలి. కొన్ని ఇటువంటి డైలాగులు అండి సినిమాలో గొప్పదనం అండి. మీరు ఏ కష్టంలో ఉన్నా భగవద్గీత చదవండి, భగవద్గీతలో ప్రతి దానికి సొల్యూషన్ ఉన్నదని చెప్పగలిగాడండి. మన నెక్స్ట్ జనరేషన్కి అందించే స్పెషల్ మెసేజ్ అండి. మన ధర్మాన్ని కాపాడుకోవాలి, మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి. మనము దేవుణ్ణి నిందిస్తూ ఉంటే దేవుణ్ణి నిందించడం కాదు, మనల్ని పరీక్షించడం అని చెప్పే విధానంలో ఆయన ద్వారా వచ్చే క్వశ్చన్స్, వాటి ద్వారా వచ్చే ఆన్సర్స్ మనందరికీ తెలవాలని. ప్రతి మనిషి దేవుణ్ణి నిందిస్తుంటే ఆ నిందలు ఎలా ఉంటాయి, ఆ నిందకు జవాబు ఏంటి, దాని యొక్క మార్గం ఏందని చెప్పిన విధానం అండి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఇట్స్ పాసిబుల్ టు బోయపాటి ఓన్లీ అండ్ దిస్ ప్రజెంటేషన్ బై బాలకృష్ణ ఓన్లీ. ఈ రోజుల్లో పాన్ ఇండియా స్టార్స్ అంటున్నారు, కానీ మొదటి అరగంటలోనే ఒక పోర్షన్ కు సంబంధించి 4 భాషల్లో అనర్గళంగా చెప్పగలిగాడండి. దట్ ఈస్ బాలకృష్ణ. అఖండ తాండవం లిటరలీ ఎలా ఉందంటే, ఇప్పుడు అఖండ 3, 4, 5 ఎన్ని వచ్చినా సరే ప్రతి ఒక్క ఎక్స్పెక్టేషన్ కూడా రీచ్ చేసేటట్టు బోయపాటి గారు డైరెక్షన్ అనేది చేశారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైతే గుర్తుపెట్టుకోండి, సనాతన ధర్మాన్ని కించపరిచి మాట్లాడే ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి షో చేయండి. ఇక్కడ ఇంటర్వెల్ తర్వాత అందరూ ఉచ్చపోసుకోవడానికి వెళ్తారు. ఆ హిందూ సనాతన ధర్మాన్ని కించపరిచి ప్రతి ఒక్కడు ఉచ్చ పోసుకుని వెళ్తారు. ఒక్కొక్కడు ఇప్పుడు తీసుకొచ్చి కూర్చోబెట్టండి థియేటర్ లో. సనాతన ధర్మం గురించి కించపరిచి మాట్లాడుతున్నారు. శివుడు కైలాసం నుంచి ఐనాక్స్ వచ్చాడు, ఈ రోజు థియేటర్ లో కూర్చొని చూడండి అందరూ. చెప్పండి భయ్యా. భయ్యా బాలయ్య బాబు గారు చేసిన 2 క్యారెక్టర్స్ వేరే లెవెల్. అసలు ఆ అఘోరీ క్యారెక్టర్ లో ఉన్నారు భయ్యా. శూలాలు వేసి తిప్పుతుంటే ఆల్రెడీ మనం ట్రైలర్ లో, టీజర్ లో చూసాము. అది తలగా అనుకున్నావా, కొబ్బరిగా అనుకున్నావా బాలయ్య? ఆ తిప్పుడు ఏంది, ఆ కొట్టుడు ఏంది? అబ్బా 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 అబ్బా. ఆఫ్టర్ లాంగ్ టైం ఒక బాహుబలి, ఒక త్రిపురాల తర్వాత అఖండ తాండవం థియేటర్ లో రచ్చ చేసింది బాలకృష్ణ ఫ్యాన్స్ కాదు. ఈ రోజు రజనీకాంత్ సార్ బర్త్డే, పుట్టినరోజు.
ఒక రజనీకాంత్ సార్ అభిమానిగా, ఒక జనసేన ఫాలోవర్ గా, ఒక బ్యాచిలర్ పార్టీ మూవీ హీరోగా నేను చెప్తున్నా, థియేటర్లు బద్దలైపోతున్నాయి, లోపల సౌండ్ బాక్సులు పగిలిపోతున్నాయి, ప్రతి ఆడియన్స్ పండుగ చేసుకుంటున్నాడు లోపల, పండుగ. అదేం లేదండి, ఇట్ వాస్ రియలీ గుడ్. అలాంటి ఫిలిమ్స్ దే షుడ్ బి దేర్. జై జై బాలయ్య, జై జై బాలయ్య. అలాంటి ఫిలిమ్స్ ఉండాలి, సో దట్ పీపుల్ నో వాట్ ఆర్ ద ఎథిక్స్ ఏంటి, మన కంట్రీ గురించి ఏంటి అని రిలీజన్. సో లేదండి, ఇఫ్ యు సీ ద ఫిలిం యుల్ ఫీల్ యా ఇలాంటి ఫైట్స్ లేకపోతే ఫిలిం లేదు. యాక్చువల్లీ దిష్టి తీసే సీన్ అంటే కోఇన్సిడెంటల్ గా ఆ సినిమాలో ఆల్రెడీ ఉంది. అండ్ ఆఫ్టర్ ద అలాంటి చించేశారండి, చాలా బాగుంది మదర్ సెంటిమెంట్ కూడా. ఇట్ వాస్ రియలీ ఎమోషనల్ సీన్. ఐ థింక్ ఎవ్రీ సీన్ వాజ్ యాప్ట్ ఫర్ ద ఫిలిం. జగన్ ఇమిటేట్ చేశారు, ఫ్యాన్ తిప్పారనేసి కొంతమంది నాకు మాట్లాడుతున్నారు. తెలియదండి, అదంతా సినిమా వరకే తెలుసు నాకు. ఐ రియలీ డోంట్ నో మచ్ అబౌట్ పాలిటిక్స్. రియలీ గుడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇట్ వాజ్ యాప్ట్. ఆయన ఎప్పుడు గట్టిగా కొట్టాడు దానికి. ఓవరాల్ బ్లాక్ బస్టర్ అనుకోవచ్చా? బ్లాక్ బస్టర్ కన్నా ఎక్కువే అనుకోవచ్చు. ఆది పెనిసిటీ వాజ్ రియలీ గుడ్ యాక్టర్. ఐ థింక్ every person who have did the film is apt to the film. They were really good. ఓవరాల్ గా సినిమా హిట్ అయింది కదా? Overall ga blockbuster, expecting many rewards for it. ఎలా అనిపించింది మేడం అక్కడట్టు? అఖండ చాలా బాగుంది. బాలకృష్ణ గారి ఎలివేషన్ సీన్స్ అయితే సూపర్. బోయపాటి గారి సన్ కూడా ఉన్నారు మూవీలో. ఏమో ఇంకా మేడం హైలైట్స్ అంటే ఏం చెప్తారు సినిమా హైలైట్స్? శివ గురించి చాలా బాగుంది, శివుని గురించి, శివుని భక్తులకి బాగుంటుంది. మోస్ట్లీ డివోషనల్ మూవీగా చెప్పొచ్చు. యాక్షన్ కానీ అంతా సూపర్ ఉంది, అసలు మైండ్ బ్లాకింగ్. ఇంకా చిన్న పిల్లలకి నచ్చుతుంది చెప్పండి. ఎక్కువ డివోషనల్ పీపుల్కి అయితే నచ్చుతుంది. కిడ్స్ కూడా తీసుకెళ్ళచ్చు. లైక్ మన ఇండియన్ ట్రెడిషన్స్ గురించి అవన్నీ కూడా, ధర్మ, సనాతన ధర్మం ఇవన్నీ అంతా ఏంటి అని అట్లా తెలుస్తుంది. తీసుకెళ్తే వాళ్ళకి ఎడ్యుకేట్ అవుతారు. 2లో ఇప్పుడు అన్ని చాలా 1 కన్నా చాలా బాగుంది. హైలైట్స్ అంటే ఏం చెప్తారండి? హైలైట్స్ అంటే లైక్ మంచులో నుంచి వచ్చింది, అవన్నీ చాలా ఉన్నాయి. ఒకటి కాదు, మొత్తం హైలైట్. మీకు చూస్తున్నప్పుడు మనకి గూస్బంప్స్ అనే వస్తాయి. అఖండ 1 తో పోల్చుకుంటే 2 పెద్ద హిట్ అనుకోవచ్చా? పెద్ద హిట్ అనుకోవచ్చు మనం. కొంచెం నెగటివిటీ స్ప్రెడ్ అవుతుంది ట్విట్టర్ లో. నెగిటివిటీ ఏం లేదు, మొత్తం పాజిటివే. చాలా విశ్వరూపం ఎలా ఉందమ్మా? చాలా బాగుంది. వైరస్ గురించి కానీ, ఆర్మీ గురించి కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బాగా చూపించారు. అసలు క్రేజీ, అసలు మస్ట్ వాచ్. అందరు థియేటర్స్ కి వచ్చి చూడండి. తమన్ గారి మ్యూజిక్ సూపర్ ఉంది. హైలైట్ తమన్ గారి మ్యూజిక్ అయితే సూపర్ డూపర్. అందరూ వచ్చి థియేటర్స్ లో మస్ట్ వాచ్. జై బాలయ్య, జై బాలయ్య. హైలైట్స్ అంటే స్టోరీ పరంగా కొంచెం బాగుంది. స్టోరీ బాగుంది. మా హస్బెండ్ కి అయితే ఇంకా చాలా ఇష్టం. ఆయన అవును, అదే ఆయన ఉన్నారు. అంటే చిన్నప్పటి నుంచి మేము ఆయన సినిమాలే చూసాం కాబట్టి, మా ఏజ్ చూసారు కదా, మా ఏజ్ ని బట్టి మేము ఆయన సినిమాలు చూసాం కాబట్టి ఏ ఏజ్ తగ్గట్టుగా ఆ ఏజ్ కి ఎదుర్కొంటూ ఆయన వచ్చారు. చాలా బాగుంది. చాలా తాండవం అంటే మరి. సో ఆ క్యారెక్టర్ ఆర్క్ కంప్లీట్ చేశాడు. అండ్ మీకు ఫస్ట్ బాలకృష్ణ ఉంటారు కదా, ఆయనది కూడా ఫస్ట్ హాఫ్ లో ఎలివేషన్స్ కానీ ఫైట్స్ కానీ బాగుంటాయి. అండ్ అఖండ 2 ఫైట్స్ చేస్తారనమాట. ఒకటి మన ఆది పినిశెట్టి గారితో ఆ దుష్ట శక్తులతో ఫైట్ చేస్తాడు, ఇంకొకటి సూపర్ పవర్ తో ఫైట్ చేస్తాడు. ఆయన టైమింగ్ తక్కువ ఉన్న ఇంపాక్ట్ఫుల్ గా ఉందండి క్యారెక్టర్. ఎందుకంటే ఆయన ఫిజిక్ మీకు అఖండ 1లో ఏంటంటే వాళ్ళు అఘోరాలు ఉంటారు కానీ జస్ట్ మొత్తం అంతా జుట్టు కప్పేసి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఆది పినిశెట్టి గారు మనకి కనబడతారు, ఆయన బాడీ కనబడుతుంది, టాటూస్ కనబడతాయి, ఆయన మాట ఏదైనా మాట్లాడితే మనం భయపడతాము. అండ్ ఒక సీన్ ఉంటుంది, అంటే స్పాయిలర్స్ చెప్పకూడదు, అంటే అఖండ వచ్చి ఫస్ట్ వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకున్న సీన్ అనమాట. దానికి ఏంటంటే ఆది పినిశెట్టి లాగా డైలాగ్స్ చెప్పి మనం మొహం చూసి గుర్తుపెట్టే వాళ్ళు అయితే బాగుంటుంది. అని బాగా చేశారు. రేటింగ్ అనేది ఉందండి. రేటింగ్ అయితే ఫ్యాన్స్ కి అయితే మన 5/5 ఇవ్వచ్చు. మామూలు రెగ్యులర్ పీపుల్ కి 3 అనుకోండి. అంటే రేటింగ్ అనేం కాదు. లేదు అసలు మ్యాచ్ చేయలేకపోయాడు. అంటే ఆయన రోల్ కి ఆది పినిశెట్టిని ఇంకా బాగా యూజ్ చేసే ఛాన్సెస్ ఉండే. బోయపాటి తనని ఎలా అంటే అఖండ 2లో శ్రీకాంత్ ని చిన్న రోల్ ఎలా ఇచ్చాడు, అలానే ఆది పినిశెట్టిని చిన్నగా అయిపోయాడు. అయిన రోల్ అయినా 100% సూపర్. ఎందుకంటే సరైనోడు అయినది ఎక్స్ట్రాడనరీ మూవీ. అందులో స్మార్టెస్ట్ విలన్
అల్లు అర్జున్కి ఎంత నేమ్ వచ్చిందో ఈయనకు అంతే వచ్చింది. ఇందులో ఆయన పాట అయినా చేశాడు, ఒక 1/2 hour ఉంటుంది సెకండ్ హాఫ్ తర్వాత, ఆయన ఎక్స్ట్రాడినరీ చేసిండు. బట్ లాస్ట్కి ఏంటంటే ఆయన మెయిన్ విలన్ కాదు కాబట్టి స్కోప్ తగ్గిపోయింది. పార్ట్ 3 లేదు, ఇంతకంటే మంచిగా చెయ్యలేడు. పార్ట్ 3 తీస్తే ఇంకా బోరింగ్ అయిపోతుంది. తమన్ మ్యూజిక్ ఇప్పుడు ఇక్కడ పెడితే డాన్స్ ఆడతాం మనం. ఎక్స్ట్రాడినరీ గూస్ బంప్స్. చెప్పాలంటే ఉన్న 3 సాంగ్సే, అందులో ఫస్ట్ సాంగ్ అయితే అల్టిమేట్, మ్యూజిక్ అయితే తోపు. మనకు తెలుసు బాలకృష్ణ డాన్స్ అంటే మనకు తెలుసు, ఫస్ట్ నుంచి ఆయన డాన్స్ లో తోపు. ఆయనకు స్పెషల్ స్టెప్స్ ఇస్తారు, అది క్రేజ్ అనుకోండి, లేదా ఆయననే చేయగలుగుతాడు. అండ్ డైలాగ్స్ అంటే ఈయన తప్ప ఎవ్వరు సౌత్ ఇండస్ట్రీలో బాలకృష్ణ మించి డైలాగ్స్ ఎవ్వరు రాదు. అఖండ 1 బాగుందా 2 బాగుందా? అఖండ 1, అఖండ 2 దాని అమ్మ ఎక్స్ట్రాడినరీ. మరి బాలేదని రివ్యూస్ అందరు ఇస్తున్నారు, అది రాంగ్. నేను జెన్యూన్ రివ్యూవర్. నేను బాలేదంటే మీరు అందులో ప్రెజెంట్ చేయకపోయినా సరే నా రివ్యూ మాత్రం ఒకటే, మూవీ ఎలా ఉన్నా అది మాత్రం మెసేజ్ చేయాలి. ఎందుకంటే ఐ హ్యావ్ ఫాలోవర్స్, వాళ్ళు నా రివ్యూ చూసి మూవీకి వెళ్ళారు, ఎవ్రీవన్ సాటిస్ఫైడ్, నాకు కమెంట్స్ ఇస్తారు. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. మూవీ ఎలా ఉందో అలా చెప్పాలి, కానీ మనం ముంగట పడితే మన ఫోకస్ కావాలని బాగాలేదు తోపు తురుమని చెప్పలేను. ఇది మాత్రం సూపర్ మూవీ చెప్తున్నా. సౌత్ ఇండస్ట్రీలో బాహుబలి తర్వాత ది ఎక్స్ట్రాడినరీ కలెక్షన్, ఎక్స్ట్రాడినరీ మూవీ అంటే ఇదే. అందరూ వాచ్ చేయాలి. మ్యూజిక్ సేమ్ ఇది వరకు లాగే, అంటే మళ్ళీ రెప్లికా చేసినట్టు తప్ప న్యూగా లేదన్నారు. ప్రతి మ్యూజిక్ లోనూ గూస్ బంప్స్ వస్తాయి భయ్య. పిచ్చోళ్ళు అలా చెప్పేవాళ్ళు. అసలు తమన్ చాలా బాగా చేశారు. బాలయ్య బాబుని చూడంగానే ఒకటి కొట్టాలనిపిస్తా అన్నారు కదా, తమను నిజంగానే అలాగే కొట్టాడు. నార్మల్ గా కొట్టలేదు, ఎరగొట్టాడు. అసలు చాలా బాగా చేశారు. ఫైట్ సీన్స్ అవన్నీ చాలా బాగున్నాయి. చాలా బాగుందండి. మనం ఒక విజువల్స్ ఉంటాయి కదా, విజువల్స్ మనం చూసినప్పుడు మైండ్ లో ఫీడ్ అయిపోయి ఉంటాయి కదా, సేమ్ అలాగే ఒక 4-5 సీన్లు ఉంటాయి. ప్రతిదీ ఫీడ్ అయిపోయింది మైండ్ లో, అంటే మనం మర్చిపోలేం. ఇంటికి వెళ్ళినా కానీ ఇంకా మెమరీలు అలాగే ఫీడ్ అయిపోయింది అనమాట. చాలా బాగుంది. యాక్చువల్లీ ఏంటంటే మొన్నటి వరకు ఒక అంటే సస్పెన్స్ ఉంది, చాలా మందికి రిలీజ్ అవుతుందా లేదా అని చాలా మందికి సస్పెన్స్ ఉంది. ఆ గ్యాప్ లో మీరు ఏమనుకున్నారు? అసలు రిలీజ్ అవుతుందా లేదా అని మీకు ఏమన్నా అనిపించిందా? మీకు ఆ గ్యాప్ కూడా లేకుండా బాలయ్య గారు అటు బోయపాటి గారు మాకు మీమ్స్ వదిలేరు కాబట్టి దాంతో చాలా ఆనందపడ్డాము. సో ఆ మీమ్స్ అనేసి ఇప్పుడు మమ్మల్ని తీసుకొచ్చేసింది ఇక్కడికి. అంటే మీరు బాలయ్య బాబుకి ఇప్పుడు ఫస్ట్ టైం రావడం చూసాం, అఖండ 1 కూడా చూసాము, ఇది కూడా చూసాము. ఏ సినిమా అయినా రిలీజ్ రోజు ఖచ్చితంగా చూస్తాం. చాలా గ్యాప్ తర్వాత వచ్చాడు కదా బాలయ్య. అవును, కొంచెం లేకుండా కానీ సినిమా బాగుంది. అది చాలా బాగుంది. ఇది కొంచెం తగ్గింది, బోయపాటి గారు మ్యాజిక్ తగ్గింది, కానీ తమన్ గారు బీజిఎం తో సినిమా బాగా హైప్ లేపాడు. సెకండ్ హాఫ్ లో బాలకృష్ణ గారి సీన్స్ ఉంటాయి కొన్ని, సోలంతో నరికివి కానీ ఆ ఫైట్లు కానీ అవి హాలీవుడ్ రేంజ్ లో తీశారు. ఫైట్స్ అన్ని కూడా ఐరన్ మ్యాన్లు కూడా సోలంతో గుర్చి చంపేస్తారు. సో అది నాకు చాలా బాగా నచ్చింది. సో బాలకృష్ణ గారిని బాగా చూపించారు. ఇంకా ట్రోల్ చేస్తారండి, ఇంకా చాలా ట్రోల్ చేస్తారు, ఇంకా చాలా ఉంది లోపల మ్యాటర్. సో మూవీ బాగుంది, కాకపోతే ఫస్ట్ అఖండ కంటే కొంచెం తగ్గింది. నేను 5కి 3 ఇస్తాను. బాలకృష్ణ ఉన్నాడంటే సినిమానే హైలైట్ అంతే. నేను ఇంకా సినిమా చూడలేదండి, అంటే చెప్పేది వినండి. అయ్యా చెప్పేది వినండి, అట్లా కాదు. నేను Hello, నేను మీ రాశి సింగ్. Congratulations to Volga Videos for getting 18 million subscribers. Please share, like and follow. Thank you.